హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో మరొక సమాచారాన్ని నేను మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్కమింగ్ డిసెంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి యథావిధిగా పంపిణీ చేయబోతున్నారు, కొత్త పింఛన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాము. అదేవిధంగా డిసెంబర్ నెలలో ఒక కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. ఆ కేటగిరీ పింఛన్లు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ అమౌంట్ అనేది ఒక రోజు ముందే విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి బ్యాంకుకు వెళ్ళైతే. అదే విధంగా నవంబర్ 30వ తేదీ పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నవంబర్ 30వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజున పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరగదండి. అందుకని ఒక రోజు ముందే అంటే నవంబర్ 29వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది బ్యాంకులకు వెళ్ళి పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ విధంగా 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 1వ తేదీ పింఛన్లు పంపిణీ ముగిసిన తర్వాత మరలా తిరిగి 1వ తేదీ ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వారికి ఇంకొక అవకాశం ఇస్తూ డిసెంబర్ 2వ తేదీ యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఆ రోజున కనుక ఎవరైతే కనుక పెన్షన్ తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వారికి ఇంకా డిసెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేయరు. కేవలం డిసెంబర్ 1వ తేదీ, డిసెంబర్ 2వ తేదీ ఈ 2 తేదీల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో పింఛన్లకి వారికి పంపిణీ చేయడం జరుగుతుందండి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది. సో ఓకేనా, ఈ నెలలో కనుక పింఛన్ తీసుకోకపోతే సో వారికి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో వచ్చే నెల అంటే జనవరిలో డిసెంబర్ నెల పింఛన్లు, అదేవిధంగా జనవరి నెలకు సంబంధించి పింఛన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి. సపోజ్ మీరు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అనుకుంటే మీకు డిసెంబర్ నెల 4,000 రూపాయలు, అదేవిధంగా జనవరిలో 4,000 రెండు కలిపి ఒకేసారి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో ఒక కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. ఆ కేటగిరీ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో సో వారి యొక్క ప్లేస్లో వారి భార్యకు పెన్షన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అయితే అనడం జరుగుతుందండి. ఎవరైతే నవంబర్ నెలలో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లకి దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి డిసెంబర్ నెలలో పింఛన్ అనేవి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల స్పోర్ట్స్ కేటగిరీ కింద కొత్త పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అందులో భాగంగానే డిసెంబర్ నెలలో కూడా కొన్ని కొత్త స్పోర్ట్స్ పింఛన్ అనేవి పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, సో ఈ కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నారండి, మేము పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నాము, ఇప్పుడు మాకు డిసెంబర్ నెలలో పింఛన్ పంపిణీ చేస్తారా లేదా రద్దు చేస్తారా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే. ఆ సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ఓకేనా, సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఎవరికైతే పింఛన్ రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని సమాచారం. కొత్త సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళకి పింఛన్ రద్దు చేయాలా లేదా నిలుపుదల చేయాలా లేదా యథావిధిగా పంపిణీ చేయాలా అనే దానిపై అయితే నిర్ణయం తీసుకుంటాము అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఇక వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారందరికీ పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మాకు రీఅసెస్మెంట్ నోటీసులు వచ్చి ఉన్నాయి, కాకపోతే మేము ఇంకా రీఅసెస్మెంట్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు మాకు పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందా లేదా రద్దు చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఎవరికైతే రీఅసెస్మెంట్ నోటీసులు జారీ అయ్యి ఇంకా రీఅసెస్మెంట్ వెళ్ళలేదు సో వారికి కూడా ఖచ్చితంగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి డిసెంబర్ నెలలో అయితే. మీరు
పాత సదరం సర్టిఫికేట్లో ఎంతైతే పర్సెంటేజ్ ఉండి ప్రతి నెల పింఛన్ తీసుకుంటూ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు డిసెంబర్ నెలలో కూడా పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్పీల్ చేసుకున్న వారికి అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. రీఅసెస్మెంట్ నోటీస్ పొందిన వారికి అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మొత్తం వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఆ యొక్క సదరం సర్టిఫికేట్లో కనుక 40% కంటే ఎక్కువ కనుక వైకల్యం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే మీకు పింఛన్లను రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ వైకల్యం ఉండి మీరు కనుక 60 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పింఛన్ అనేది సామాజిక భద్రతా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెల 4,000 రూపాయలు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి సమాచారం. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది అడుగుతున్నారండి. దరఖాస్తులు ఎప్పుడు ఓపెన్ కావచ్చు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. సో ఇప్పటి వరకు కొత్త పింఛన్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి. త్వరలో విడుదల చేస్తాము అనేది తెలియజేయడం జరిగింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే జనవరిలో ఈ యొక్క కొత్త పింఛన్లకి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లకి జనవరి నెలలో ఈ యొక్క దరఖాస్తులు విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. సో ఓకేనా, ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే లేదు కొత్త పింఛన్లకి సంబంధించి అయితే. సో ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. సో డిసెంబర్ నెలలో ఈ విధంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరికి రద్దు చేయరు, సో ఎవరికి నిలుపుదల చేయరు, యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీకు రద్దు నోటీస్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది డిసెంబర్ నెలలో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.